వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ విదేశీయానం. మరి గత ఎపిసోడ్స్లో కూడా మరి విదేశాలకు సంబంధించిన అంశాలను, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఇతర అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై చర్చించడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో యునైటెడ్ నేషన్స్లో మరి భారతదేశానికి శాశ్వత సభ్యత్వం వస్తుందా రాదా అన్న అంశం మీద కూడా మనతో పాటు చర్చించుకోవడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్, వెల్కమ్ టు ద షో సార్, వినోద్ కుమార్ గారు. నమస్కారం. ఎస్ సార్, మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కు సంబంధించి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన మరి శాశ్వత సభ్యత్వం అసలు వస్తుందంటారా? ఇప్పుడు ప్రస్తుత తాజా పరిస్థితి ఎలా ఉందంటారు అసలు దేశానికి? ముందుగా మనం యునైటెడ్ నేషన్స్ గురించి ఒక రెండు విషయాలు తెలుసుకుందాం, తర్వాత మన సభ్యత్వం గురించి మాట్లాడుకుందాం. ఎస్ సార్. పోస్ట్ వరల్డ్ వార్ టూలో అంటే 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ఓ అనేది అది ఎస్టాబ్లిష్ చేయబడ్డది. అది ఎలా అంటే అది అమెరికా అండ్ మన యూకే వాళ్ళు లీడ్ తీసుకొని దాన్ని, ఎందుకని అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడ్డది. అవి అలీడ్ పవర్స్ అయిపోయి తర్వాత సెకండ్ వరల్డ్ వార్ కూడా వచ్చేసింది. అటువంటి స్ట్రక్చర్స్ ఈ వార్స్ని ప్రివెంట్ చేయలేకపోయినాయి. ఎందుకనంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయారు. సో అటువంటి కెటాస్ట్రోఫీని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలని సీరియస్గా ఆలోచించి ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలని ఒక 51 మెంబర్స్ కంట్రీస్ అంటే యూనియన్ దాంట్లో యుఎన్ దాంట్లో ఉన్న మెంబర్స్ కంట్రీస్ 1945లో అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో ఒక కాన్ఫరెన్స్ పెట్టి దాని తర్వాత యుఎన్ చార్టర్ అని దాన్ని తయారు చేసి ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. దాని తర్వాత ఎకనామిక్ కోఆపరేషను, తర్వాత ఇక అంటే వరల్డ్ అన్ని యాక్టివిటీస్, ఇక హ్యూమన్ రైట్స్ అని, దాని తర్వాత ఈ రెఫ్యూజీస్ ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ను డీల్ చేస్తూ, హెల్త్ ఉన్నదనుకోండి WHO డీల్ చేస్తుంది, తర్వాత వ్యాపారం WTO లీడ్ చేస్తుంది, దాని తర్వాత ఇప్పుడు యూనిసెఫ్ అని అంటే మన చిల్డ్రన్ గురించి, అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని గురించి ఉంటుంది. తర్వాత మిలీనియం గోల్స్ అని అవన్నీ కూడా తయారు చేశారు. అది పోయి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అలా వచ్చింది. అంటే UN ఎస్టాబ్లిష్ చేయటానికి గల కారణాలు సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి అంటే మానవ ఏమంటామనంటే సో మచ్ వైలెన్స్ అండ్ కిల్లింగ్స్, అది ప్రివెంట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ మానవ హననం అది అటువంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి దాని తర్వాత మిగతా స్పియర్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ ఒక అంటే మంచి పవర్ఫుల్గా ఇన్స్ట్రుమెంట్ లెక్క తయారైంది. అయితే ఏమైంది, అప్పుడు 1945లో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే అనుకున్నారో, అంటే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వారు ఎలా వచ్చింది అని అంటే ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ రెండు మన జర్మనీ ఆస్ట్రియా నుంచి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. అయితే ఆ కంట్రీ ఏదైతే వైలెంట్గా ఉన్నదో దాన్ని కంటైన్ చేయనీకే బ్రిటన్ ఫ్రాన్స్ కొంతవరకు కలిసి ఈ జర్మనీని కంట్రోల్ చేయడం మొదలైంది. దాంతోపాటు అమెరికన్ ఫోర్సెస్ కూడా జాయిన్ అవుతూ వచ్చినాయి. కాబట్టి ఏమైందనంటే బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ ఆ గ్రూపులు అయిపోయారు. దాని తర్వాత ఇక రష్యాను కూడా కలుపుకోకుంటే ఏది నడవదు కాబట్టి రష్యా కూడా పెద్ద పవరే కదా అప్పుడు, అందుకని రష్యాను పెట్టుకున్నారు. దానికి తోడు చైనాను కూడా పెట్టారు. ఓకే. అంటే 5 పర్మనెంట్ మెంబర్స్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నట్టు దాని నుంచి అదొక సెక్యూరిటీ కౌన్సిల్ అని ఏర్పాటు చేసుకున్నారు. యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు 193 మెంబర్స్ ఉండి ప్లస్ 2 కంట్రీస్ అంటే అబ్జర్వర్స్గా కూడా ఉండి జనరల్ అసెంబ్లీ పవర్ఫుల్ యాక్చువల్గా ఉండాలి. కానీ ఈ 5 మెంబర్ కంట్రోల్ చేతిలో ఉన్న ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో అదే డిసైడ్ చేస్తుంది. ఈవెన్ సెక్రటరీ జనరల్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ దిస్ UN ఆర్గనైజేషన్ సెటప్కు ఆయనను కూడా ఈ సెక్యూరిటీ కౌన్సిలే డిసైడ్ చేస్తుంది. తర్వాత రిజల్యూషన్స్ ఏది పాస్ చేసినా, అంటే ఏ కంట్రీనైనా UN ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిలే అప్రూవ్ చేయాలి. దాని తర్వాత జనరల్ అసెంబ్లీకి పంపిస్తారు, వాళ్ళు అప్పుడు ఏకీభవిస్తారు. అని అంటే ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవే చక్రం తిప్పుతున్నాయి అన్నట్టు. రైట్.
యాక్చువల్గా మనకు ఉన్నమాట ఏంటంటే ఒక చిన్న ఇక్కడ మనం అంటే ఇంపార్టెంట్ తెలుసుకోనికి ఏంటంటే చైనా పర్మనెంట్ మెంబర్ కాబట్టి చైనాకు పాకిస్తాను ఆల్ వెదర్ ఫ్రెండ్గా ఉండబట్టి మొన్న మనకు కాశ్మీర్లో ఏదైతే 370 అబ్రగేషన్ చేయబడ్డదో పాకిస్తాన్ పోయి రిజల్యూషన్ ఏదో చేయాలి సెక్యూరిటీ కౌన్సిల్కి ఏదో అప్లై చేసుకుంటే చైనా దానికి సపోర్ట్ చేయటం అంటే పాకిస్తాను మనకు ఇంత ఎదురుగా ఏది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినా ప్రాక్సీ వారైనా చైనీకి కారణం చైనా హెల్ప్. చైనా ఎందుకు అని అంటే దానివల్ల ఎలా ఉపయోగపడుతుందంటే పర్మనెంట్ మెంబర్ కాబట్టి వీటో పవర్ ఉంది. ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే 5 ఉన్నారో సెక్యూరిటీ కౌన్సిల్లో వాళ్ళకంతా వీటో పవర్ ఉంటుంది. అలాగనే ఆ కౌన్సిల్లో ఇంకొక 10 మంది కూడా ఉంటారు ఎలక్టెడ్ మెంబర్స్. అంటే రీజన్ బట్టి ఈచ్ రీజన్ నుంచి కొంతవరకు ఒక్కొక్క మెంబర్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఈ పర్మనెంట్ మెంబర్స్ 5-10 ఎలక్టెడ్ మెంబర్స్కి మాత్రం ఓన్లీ 2 years టెన్యూర్. ఆ 2 years తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు మొన్న ఎలక్ట్ అయ్యాం, సో అంటే మళ్ళీ ఇంకో టర్మ్ మళ్ళీ ఎలక్ట్ కావాలంటే మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. అంటే దానివల్ల అంత పెద్ద కంట్రిబ్యూషన్ చేయలేకపోతాం, చేస్తాం అనుకోండి. కానీ ఈ పర్మనెంట్ మెంబర్స్ ఏదైతుంటే వాళ్ళు పర్మనెంట్గా ఉండి వాళ్ళకు వీటో పవర్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది. అయితే దీనివల్ల ఈ పర్మనెంట్ మెంబర్షిప్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నది కాబట్టి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ యుఎన్ ఏదైతే పెట్టుకున్నదో అదేంటి పీస్ అండ్ సెక్యూరిటీ, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషను, దాని తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ అంటే వేరియస్ రీజన్స్, అన్ని సోషియో ఎకనామిక్, మానిటరీ పాలసీ, ఇవన్నీ యాక్చువల్గా ఈ 5 కంట్రీస్కు సంబంధించిన కాకుండా మిగతా కంట్రీస్కు చాలా అవసరం ఉన్నాయి. అందుకని ఒకసారి ఏమైందంటే 70sలలో గ్రూప్ ఆఫ్ 77 ఆల్ అదర్ కంట్రీస్ ఏర్పడ్డాయి. వీళ్ళు పర్మనెంట్ 5 డిసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడే తప్ప. కానీ అసలు అంటే పోస్ట్ కొలోనియల్ వార్ అంటే లిబరేట్ అయిపోయినాయి కదా కొలోనియల్ ఎరా నుంచి, వాళ్ళన్నిటికీ డెవలప్మెంట్స్ కానీ వీళ్ళ ఇంట్రెస్ట్లే ఉంటే మరి డెవలప్ కావు కదా. అందుకని గ్రూప్ ఆఫ్ 77 ఏర్పడి వాళ్ళకు పవర్ఫుల్గా బ్లాక్గా తయారైంది. కానీ అది స్లోగా అంత పవర్ఫుల్గా పనిచేయలేక మళ్ళీ అది వాయిస్లెస్గా అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు యుఎన్లో సెక్యూరిటీ కౌన్సిల్ మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. రైట్ సార్, మరి ఇప్పుడు యుఎన్ దీనికి సంబంధించి అచీవ్మెంట్స్ ఏమన్నా అచీవ్ అయిందంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు మనం క్రిటిసిజం ఉన్నది, కానీ యుఎన్ కనుక అటువంటి ఒక ఆర్గనైజేషన్ లేకపోతే పోస్ట్ వరల్డ్ వార్ 2లో ఎంతో అంటే ఏంటి ఇది కాన్ఫ్లిక్ట్స్, పొలిటికల్ అనుకోండి, ఎకనామిక్ అనుకోండి, సోషల్ అనుకోండి, ఇంకా వేరియస్ అదర్ ఫీల్డ్స్లలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఈ యుఎన్ ఏర్పడ్డ తర్వాత చాలా వరకు ట్యాకిల్ చేయబడ్డాయి. మనం ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యుఎన్ బాడీ, తర్వాత వరల్డ్ బ్యాంక్లో కూడా ఇప్పుడు IMF. రీసెంట్గా మరి కోవిడ్ పాండమిక్ సీజన్లో ఇప్పుడు మనం ఉన్నాం, మరి WHO కూడా అంతగా వర్క్ చేయలేదు అంటూ కూడా ఒక క్రిటిసిజం అయితే రానే వచ్చింది కదా సార్, మరి దీనికి సంబంధించి? కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ WHO కోవిడ్ అనగానే ట్రంప్ అయితే ఓపెన్గా WHOని అక్యూజ్ చేసి WHO ఈజ్ యాక్టింగ్ యాజ్ మౌత్ పీస్ ఆఫ్ చైనా అని అక్యూజ్ చేసి విల్ స్టాప్ ఫండింగ్ టు WHO అన్నాడు. ఈ WHO ఆర్గనైజేషన్ ఏమవుతుందంటే ఫండింగ్ బడ్జెట్ దానికి కంట్రిబ్యూషన్స్ ద్వారా, అంటే మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్ కంట్రీస్ కంట్రిబ్యూట్ చేయాలి. ఈ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని అంటే డిపెండింగ్ అపాన్ మన కంట్రీ డెవలప్మెంట్, GDP దాని మీద ఆధారపడి కొంత ప్రపోర్షనేట్గా ఇస్తారు. అంటే ఇప్పుడు 22% కంట్రిబ్యూషన్ US నుంచి, 12% చైనా నుంచి, అలా ఇలా వచ్చేస్తుంటుంది. మనదైతే 1% కూడా లేదు యాక్చువల్గా. అంటే ఆ కంట్రిబ్యూషన్ ఏదో బడ్జెట్ ఉంటుందో యుఎన్కు, ఆ బడ్జెట్లో కూడా ఈ WHO కూడా బడ్జెట్కు ఇలానే కంట్రిబ్యూషన్లు పోతుంది. అయితే ట్రంప్ థ్రెటన్ చేసింది ఏంటంటే వుహాన్లో వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు అది ఆ ల్యాబొరేటరీలో చైనా ఏది గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాంటెడ్లీ లీక్ చేసింది అది అనేది ఒక అక్యూజేషన్. కొన్ని అక్కడ యాక్చువల్గా అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్నైనా ఇంకా అదర్స్నైనా మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు. అందులో పనిచేసిన
ఒక సైంటిస్ట్ ఆ లేడీ యాక్చువల్గా వచ్చి మొత్తం ప్రజెంట్ చేసింది బయటకు వచ్చిన తర్వాత ఇలా జరిగింది. అదే కాకుండా అక్కడ ఒక ఫస్ట్ మన 2019లోనే డిసెంబర్లో ఒక కేసు ఒక డాక్టర్ అక్కడ ట్రీట్ చేస్తూ ఈ డిసీజ్ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, పెక్యులర్గా ఉన్నది, ఇది వైరల్ డిసీజు, ఇది స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉన్నది అని హెచ్చరించినప్పుడు చైనీస్ గవర్నమెంట్ అయితే ఆయన ఆల్మోస్ట్ ముప్పు తిప్పలు పెట్టి ప్రాసిక్యూట్ చేసే పరిస్థితికి వచ్చి పాప ఆయన మనం చనిపోయాడు. అని అంటే చైనీస్ ఇది గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది సప్రెస్ చేస్తున్నది. ఇది నేచురల్గా అవుట్ బస్ట్, ఇది కొన్ని ఏంటంటే కొన్ని డిసీజెస్ ఇప్పుడు కలరా ఉంది, లేకపోతే ప్లేగ్ వచ్చేసింది, అదేదో యాక్సిడెంటల్గా వచ్చేస్తుంటాయి, అది స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది అలా కాదు, డెలిబరేట్గా ఈ వైరస్ను తయారు చేసి వీళ్ళు ఇలా రిలీజ్ చేశారు అనేది మాత్రం అక్యూజేషన్ ఉన్నది. అయితే నార్మల్గా ఇటువంటి WHO బ్లేమ్ చేయటం ఎందుకంటే మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇన్ఎఫిషియన్సీ. యాక్చువల్గా అప్పుడు ఈ డిసీజ్ వచ్చినప్పుడు WHO ఇప్పుడు నేను 20 మే జూన్లోనే ఇది ఎయిర్ బార్న్ డిసీజు, ఇది స్ప్రెడ్ అవుతున్నదని ఇప్పుడు నేను అప్పుడు నా పేషెంట్స్ నేను ట్రీట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే చెప్పాను ఇది ఏది ఎయిర్ డిసీజ్ ఏం స్ప్రెడ్ కాదు, ఎయిర్ బార్న్ కాదు, ఏం లేదు, డ్రాప్లెట్ తోటి ముట్టుకుంటేనే తప్ప, లేకపోతే ఈ తుంపర్లు వస్తేనే తప్ప ఏం కాదు అనే పద్ధతులు ఉంటే అలా కాదు, ఇది ఎయిర్ బార్న్ డిసీజ్, ఇది తప్పకుండా స్ప్రెడ్ అవుతుంది, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఇలా అవుతుందని అప్పుడు అనుకున్నాం, ట్రీట్మెంట్ అలా ఇస్తున్నాం. ఇప్పుడు WHO అంటది ఎయిర్ బార్న్ డిసీజ్ ఇది అని. అంటే ఇంతకాలం పడుతుందా అంటే ఎఫిషియన్సీ ఎంతవరకు ఉందో తెలుస్తుంటుంది. అలా కాకుండా ఆరిజిన్ ఆఫ్ వైరస్ ఎలా ఉంది, ఎలా స్ప్రెడ్ అయింది కూడా ఒక టీంను పంపించారు. 1 year తర్వాత టీం పోయింది చైనాకు, వాళ్ళకు కూడా యాక్సెసిబిలిటీ లేదని వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేకపోయినారు. మళ్ళీ ఒకప్పుడు మిడిల్ ఆఫ్ ది పాండమిక్ లాస్ట్ ఇయర్లో ఈ చైనీస్ గవర్నమెంట్ చాలా యాక్టివ్గా అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుంది, కంటైన్ చేస్తుందని WHO చెప్పడం మొదలుపెట్టి, అంటే దాన్ని అంటూ నువ్వు చైనా మౌత్ పీస్ అయినావని ట్రంప్ మాత్రం బ్లేమ్ చేశాడు. అంటే ఆల్ సెడ్ అండ్ డన్ WHO కొంతవరకు మిస్టేక్ చేసింది, కానీ దాని రోలు ఇప్పుడు పాండమిక్లో చాలా ఇంపార్టెంట్. అది కాజును డిటెక్ట్ చేయటము, ఫైండ్ అవుట్ చేయటం ఒకటి, దాని తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ కోవాక్స్ అనేది ఇది వాళ్ళు ఒక కమిటీని పెట్టి ఇప్పుడు ఏమవుతుంది, రిచ్ కంట్రీస్లోనే వ్యాక్సిన్ తయారవుతుంది, వాళ్ళ ప్రజలకే పోతున్నది. ఇప్పుడు UK US అంటే ఇప్పుడు మిలియన్స్ అంటే వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తుండ్రు. అదే ఆఫ్రికా కంట్రీలకు పోతే కనీసం ఒక 1% 2% కూడా వ్యాక్సినేషన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే అవైలబిలిటీ లేదు. అలా కాకుండా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే పద్ధతిలో ఇప్పుడు WHO ఏర్పాట్లు చేస్తుంది. సరే, మరి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్న కోణంలో చూస్తే మరి ఆ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఈ యొక్క దేశాలకు కూడా మిగతా 15 దేశాలకు కూడా అందే అవకాశం ఉందంటారా? అదే ప్రయత్నం చేస్తుంది WHO, కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? WHO అంటే టూత్లెస్ ఆర్గనైజేషన్, అది ఏమైనా అడ్వైజ్ చేయగలుగుతుంది, రిక్వెస్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు చూస్తే మనం కూడా ఒక 60 million డోసెస్ మన ప్రజలకు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది, షార్టేజ్ అని మీరు ఎవ్రీవేర్ మనం చూస్తున్నాం. మరీ ఘోరం అది, మరి ప్రభుత్వం అలా చేసేది కాదు. 60 million డోసెస్ను మనం 90 countries దాకా పంపించాం. అమెరికా ఇంత రిచెస్ట్ కంట్రీ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? 0, ఒక్క వ్యాక్సిన్ కూడా బయటికి పోనీయలేదు, తయారైనవి మా ప్రజలకే కావాలని తీసుకుంటుంది. అటువంటి అప్పుడు రిచ్ కంట్రీస్కే ఇది ఉపయోగపడుతుంది ఈ వ్యాక్సిన్, వాళ్ళే అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టేసుకుంటున్నారు. అందుకని పూర్ కంట్రీస్కు దొరకదు అనే ఉద్దేశంతోనే ఈ WHO ఏం చేస్తుందంటే ఒక పూల్ పెట్టి దాంట్లో ఈ వ్యాక్సిన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పూర్ కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అదొక ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంతవరకు అది సక్సీడ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈ రిచ్ కంట్రీస్ కోఆపరేషన్ మీరు అన్నట్టు P5 కోఆపరేషన్ అవసరం. ఇదే ఛాన్స్ చూసుకొని ఈ మన సైనోవాక్స్ ఏదైతే ఉన్నదో చైనీస్ వ్యాక్సిన్, అది యాక్చువల్గా 60% కూడా ఎఫిషియెంట్ కాదని ప్రూవ్ అయింది. మిగతా అయితే 95% దాకా ఎఫెక్టివ్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి, అవి వాడుకోవాలి కదా. వాళ్ళది 60% కూడా ఎఫిషియెంట్ కాదని ప్రూవ్ అయింది. అయినా కానీ దాన్ని రికగ్నైజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చైనా అప్లికేషన్ పెట్టుకుంది. అది కనుక జరిగితే, ఇప్పుడు అది కన్సిడరేషన్ ఉంది, అది కనుక జరిగితే ఏమంటే ఇంకా క్రిటిసిజం వస్తుంది WHO. ఎందుకంటే చైనా
యూహాన్లో జరిగిన వైరస్ స్ప్రెడ్ను కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళు తయారు చేసిన సబ్స్టాండర్డ్ వ్యాక్సినే ప్రపంచాన్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని మీరు డిసైడ్ చేయడం అది కరెక్ట్ కాదంటే, అందుకనే ఇప్పుడు WHO కొద్దిగా కేర్ఫుల్గా కన్సిడర్ చేస్తుంది. అది ఎంతవరకు అవుతుందో ఇంకా తెలుస్తుంటుంది. రైట్ సార్, మరి మెంబర్షిప్ విషయంలో చూసినట్లయితే మరి 1.3 బిలియన్ ఇండియన్స్ ఉన్నారు కదా, మరి వీరికి సంబంధించి మరి యుఎన్లో మెంబర్షిప్ ఎలా ఉంటుందంటారు? అంటే ఒకవేళ పర్మనెంట్ మెంబర్షిప్ ఎందుకు రాదంటారు? ఇప్పుడు మీరు అన్నది చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకు అని అంటే 1945లో వరల్డ్ ఆర్డర్, వరల్డ్ సిచ్యువేషన్ టోటలీ డిఫరెంట్. 1945లో మనం బ్రిటిష్ కాలనీ, ఇండిపెండెంట్ కంట్రీ కాదు. సరే అప్పుడు మనం 45 crores ఎంత ఉండదు, కానీ ఆ జమానాలో ఆ టైంలో అంత పర్సంటేజ్, అంత నంబర్ ఆఫ్ పీపుల్ కూడా, అంత పాపులేషన్ కూడా పెద్దదే. తర్వాత సైజ్ వైజ్ పెద్దదే. చైనాకు అమెరికన్ సపోర్ట్ ఉన్నది కాబట్టి అప్పుడు చైనాకు యాక్చువల్గా చైనా ఇదైతే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మెంబర్షిప్ లేదు. తైవాన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ రిప్రజెంట్ చేస్తుంటే దానికి ఇచ్చారు. తైవాన్ ఎందుకనంటే అమెరికా క్లోజ్ అలై కాబట్టి వాళ్ళకి ఇచ్చేశారు. అదే మెంబర్షిప్ను 70sలో చైనాకు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇండియా అప్పుడు కాలనీ, ఇండిపెండెంట్ కంట్రీ కాదు కాబట్టి అప్పుడు మనం అసలు పర్మనెంట్ మెంబర్గా అడిగే అవకాశం లేదు, కన్సిడర్ చేసే పద్ధతి కూడా కాదు అది. కానీ ఈరోజు 21st centuryలో 1.3 బిలియన్ పాపులేషన్ ఉండి రైజింగ్, అంటే వన్ కెన్ సే సూపర్ పవర్గా ఈక్వలెంట్ టు సూపర్ పవర్ అవుతున్నప్పుడు, ఎకానమీలైనా మిలిటరీలైనా పాపులేషన్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అయినా టెక్నాలజికల్ అన్నిట్లో ఉన్నప్పుడు ఈరోజున్న ఏది యునైటెడ్ నేషన్స్ ఇన్ఎఫిషియెంటు, ఫెయిల్యూరు, ఇటువంటి అనన్నిటికీ కారణాలు ఏంటంటే మన ఇండియా లాంటి కంట్రీస్, జర్మనీ ఉన్నది, జపాన్ ఉంది, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేయబడలేదు దాంట్లో. అందువల్లనే ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించే దాన్ని రిఫార్మ్ రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఏమైందంటే ఈ 4 కంట్రీస్, ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఒక G4 కూటమిని ఏర్పాటు చేసి, G4 గత ఒక 15-20 ఏళ్ళ నుంచి UN రిఫార్మ్ రావాలా, సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్ రావాలా, వీళ్ళు మెంబర్షిప్ పెంచాలా అనేది మాత్రం చాలాసార్లు జరుగుతున్నది. చాలాసార్లు మనం ఇది అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ఈవెన్ ఒబామా వచ్చినప్పుడైనా, ఈవెన్ ట్రంప్ వచ్చినప్పుడైనా ఎవరైనా ఓకే ఇండియా పర్మనెంట్ మెంబర్షిప్ అవసరం, డిజర్వ్స్, ఎలిజిబుల్ అది అని స్టేట్మెంట్లు ఇచ్చిపోతున్నారు. అలాగనే రష్యా వస్తుంది, అలాగనే ఇచ్చిపోతుంది. బ్రిటన్ అన్నది, ఫ్రాన్స్ అందరూ అన్నారు. కాకపోతే చైనా మనకు ఎలాగో అపోజ్ చేస్తుంది. ఇన్ని చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్ అయినా, UN రిఫార్మ్ అయినా ఒక మన ఇండియా కాన్సన్ట్రేట్ చేసే అంటే సెంట్రిక్ కాదు అది. అది పెద్ద ప్రాసెస్ కాబట్టి దాని జనరల్ ఇవన్నీ కావాలంటే జనరల్ అసెంబ్లీలో 193 మెంబర్స్ ఎవరైతే అందరూ ఏదో డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ స్లో అవుతుంది. అయితే మీరు అన్నది ఏంటంటే 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న ఇంత పెద్ద కంట్రీ ఇండియా లేకుండా UN ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? ఒక్కోసారి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అయినా, ఏది పీస్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికైనా పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది అవసరం. UN పీస్ కీపింగ్ ఫోర్సులు అంటే మిలిటరీ, UNకు ఓన్ మిలిటరీ లేదు. ఓకే, పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటే ఏంటంటే వేరియస్ కంట్రీస్లకు పంపించాల్సి వస్తుంది. దాంట్లో మ్యాక్సిమం సోల్జర్స్ మనోళ్ళే, ఇండియన్స్. ఓకే, మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ మనలో ఉంటుంది. అదే పాయింట్ మన ఇండియా చెప్తుంది. మీరు UN మేజర్ ఏదైతుందో దాన్ని అచీవ్ చేయడానికి ఇండియా ఇంత అంటే కంట్రిబ్యూట్ చేస్తుంది. మ్యాన్ పవర్ తర్వాత ఇక మెటీరియల్ కూడా, అసిస్టెన్స్ కూడా ఈయన కూడా చేస్తుండే, మ్యాక్సిమం మ్యాన్ పవర్ అని ఈయన చేస్తున్నప్పుడు ఇండియాను పర్మనెంట్ మెంబర్ చేయకుంటే ఎంతవరకు ఇది జస్టిఫైడ్ అనేది ప్రతిసారి పాయింట్అవుట్ చేస్తున్నాం. కరెక్టే అని మెంబర్స్ అంతా అంటున్నారు. కానీ ఇది స్లో ప్రాసెస్, ఇది అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్ అంటే, ఇప్పుడు మయన్మార్లో ఇది కూ జరిగింది. జుంటా ఏంటంటే ఇప్పుడు మొత్తం కామన్ అంటే సివిలియన్స్ ఏది పిట్టలు చంపినట్టు చంపేస్తున్నారు. దాన్ని ఆపలేకపోతున్నది UN. ఎందుకు అని అంటే చైనీస్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ.
దాని తర్వాత ఇప్పుడు మన సెక్యూరిటీ కౌన్సిల్ ఒకసారి మన మీటింగ్ పెట్టి ఈ కోవిడ్ మీద పాండమిక్ మీద ఒక రిజల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే చైనా అడ్డుపడ్డది. చైనాను అసలు మెన్షనే చేయలేదు ఆ పేర్లు. అంటే ఒకవేళ మరి చైనా అడ్డుపడుతుంది కాబట్టి మరి అటువంటి దేశాలు మరి శాశ్వత దేశాలుగా సభ్యత్వంలో ఉండకూడదు అంటూ మరి మీరు చెప్పినట్లుగా మరి అంటే G4 లాగా లేకపోతే ఇంకేమైనా గ్రూప్స్ కంట్రీస్ ఏమైనా ఫైట్ చేస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందంటారా రిఫార్మ్స్లో? చాలా వరకు ఉంటాయి, కానీ కాకపోతే ఇంకా తెలివిగా చైనా కొంత ప్లే చేసింది ఏంటంటే అఫ్కోర్స్ పాకిస్తాను, ఇటలీ కొన్ని రివర్స్ గ్రూపులు, వీళ్లకు మెంబర్షిప్ ఇవ్వనవసరం లేదు, UN సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాండ్ చేయనవసరం లేదు, ప్రతిదానికి ఏదైనా యాంటీ ఉంటుంది కదా, అటువంటి దాన్ని కూడా ఒక గ్రూప్ తయారు చేశారు. అది ఏమంటే టీ గ్రూప్ అనేది ఏదో పెట్టారు. వాళ్ళు దీనికి యాంటీగా ఒకవేళ ఇండియా కనుక పర్మనెంట్ మెంబర్ అయిందనుకోండి, అప్పుడు పాకిస్తాన్కు చంప మీద దెబ్బ అన్నట్టు. అంటే ఇక చైనా ఆటలు నడవు. తర్వాత ఇటలీ ఏంటంటే జర్మనీకి ఇస్తే అది ఇదైపోతే మాకు ఇవ్వకపోతే ఎలా, మేము కూడా పవరే కదా అని అంటుంది. అంటే ఒకప్పుడు World War I అయినా 2 అయినా ఆ యూరోప్లోనే జరిగినాయి కదా, విత్ ఇన్ యూరోప్నే అప్పుడు ఈక్వల్ పవర్స్ ఉండేవాళ్ళు అప్పుడు. కాకపోతే జర్మనీ మళ్ళీ ఇప్పుడు యూనిఫికేషన్ తర్వాత డివైడ్ అయిన జర్మనీ డిఫరెంట్, ఇప్పుడు యూనిఫై అయిన తర్వాత పవర్ఫుల్ జర్మనీ అయిపోయింది. ఇక జపాన్ కూడా అలానే తయారై వచ్చింది. కాబట్టి కొన్ని కంట్రీస్ అంటే ఫైనాన్షియల్గా, మిలిటరీగా, ఇన్ ఆల్ ఇష్యూస్లో టెక్నాలజికల్గా డెవలప్ అయినాయి కాబట్టి వాటికి మెంబర్షిప్ ఇవ్వాలనేది ఉండే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంటు యూరోప్లో ఆల్రెడీ 2 ఉన్నాయి, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, మళ్ళీ జర్మనీకి ఎందుకని అది ఇటలీ లాంటి వాళ్ళే అంటున్నారు కాబట్టి అది ఒకటి అయిపోయింది. ఇక అలానే బ్రెజిల్కి కూడా వ్యతిరేకవుతుంది, ఇండియాకు వ్యతిరేకంగా ఇక న్యాచురల్గా పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది. సో ఈచ్ కంట్రీ ఎలిజిబుల్ కంట్రీస్కు ఒక్కొక్క దానికి వ్యతిరేకం అయితే వస్తుంది. అందుకని ఇది కొద్దిగా సూపర్ పవర్స్ ఎక్సెప్ట్ చైనా అవుట్ రైట్గా ఎప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తాం పర్మనెంట్ మెంబర్ అనలేదు, కానీ మిగతా 4 మెంబర్స్ అన్నారు, అయినా కానీ జరగట్లేదు. హోప్ఫుల్లీ ఇక ఫ్యూచర్లో ఎలాగో ఒక టైంలో వచ్చినప్పుడు రిఫార్మ్స్ వస్తే తప్పకుండా ఇండియా పర్మనెంట్ మెంబర్గా అవుతుంది. ఇప్పుడు మాత్రం ఎలక్టెడ్ మెంబర్గా 2 yearsలో ఉంటున్నాం. రైట్ సార్. మరి ఇప్పుడు బైడెన్ గారు వచ్చారు కాబట్టి, అంతకుముందు ట్రంప్ ఉన్నారు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, వారి హయాంలో ఒకవేళ మార్పులు రానివి బైడెన్ టైంలో ఏమైనా వస్తాయంటారా? ఐ మీన్ యుఎన్కి మెంబర్షిప్ సంబంధించి ఇప్పుడు UN రిఫార్మ్స్ అది మన మెంబర్షిప్ ఏదైతే ఉన్నది ఇష్యూ UN రిఫార్మ్స్ మీద ఆధారపడుతుంది. UN రిఫార్మ్స్ అవసరము 1945 UN, ఇప్పుడు 21st centuryలో 2021 ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా దాన్ని రిఫార్మ్ చేయకపోతే ఇది డిఫంక్ట్ అయిపోతుంది. దీన్ని యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ US అయినా, రష్యా అయినా, ఇప్పుడు చైనా కూడా వాళ్ళే UN సైడ్ లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాక్ వారు చేసినప్పుడు UN లెక్కలేదని బుష్ వెళ్ళిపోయాడు. ఓకే, దాని తర్వాత యుక్రెయిన్ మీద రష్యా చేసి ఏదైతే ఉన్నదో అది UN ఎన్ని చెప్పినా కానీ వినలేదు. ఇప్పుడు చైనా సౌత్ సీ, చైనా సీ అయితే సీ ఉంది కదా, దాంట్లో చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటికీ వ్యతిరేకంగా చైనా నేవల్ పవర్ను ఉపయోగించి స్మాల్ ఐలాండ్స్ మీద వాళ్ళ మిలిటరీ స్థావరాలను ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అది ఇంటర్నేషనల్ లా ఆఫ్ సీకి అగెనెస్ట్ అది UN బాడీలో ఒకటి. అది అయినా కానీ చైనా లెక్క చేయట్లేదు. ఇప్పుడు చైనాకు ఒకప్పుడు ఈ UN ఆర్గనైజేషన్ సరిగా పనిచేయలేదు, ఎందుకంటే కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు రష్యాకు ఉన్న రైవలరీ ప్రకారం ఏ ఇష్యూ మీద కూడా అది ముందుకు జరగలేదు అనేది ఒక వాటం, ఒక థింకింగ్ అప్పుడు ఉండేది. ఇప్పుడు రష్యా ప్లేస్ను చైనా తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు రష్యా అంత యాక్టివ్గా లేకపోయినా రష్యా తనంతట తన చుట్టుపక్కల ఏదో ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది, అదే జార్జియాలోనైనా, యుక్రెయిన్లోనైనా, మిగతాలైనా. కానీ ఇప్పుడు చైనా అవుట్ రైట్గా ఏంటంటే మన ఇండియా మీద కూడా ఇప్పుడు ఆక్రమించుకోనికి మొన్న ప్రయత్నం చేసింది. అలానే ఆ సౌత్ చైనా సీలో మొత్తం దీవులన్నింటినీ ఆక్రమించుకోవటం మొదలుపెట్టి అటు జపాన్ మీద అక్కడ ఐలాండ్స్ను మాయ అంటున్నది. సో ఇటు ఫిలిప్పైన్స్, ఇటు ఇండోనేషియా అన్నీ ఆ కంట్రీస్ తోటి అది ఆ సౌత్ చైనా సీ అంతా మేమే కంట్రోల్ చేస్తామని, అది ఇంటర్నేషనల్ వాటర్ అలా కంట్రోల్ చేయడానికి వీల్లేదని ఇప్పుడు అమెరికా కూడా తయారైంది. అందుకని చైనాను కంటైన్ చేయనీకే క్వాడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏర్పడదు అన్నట్టు. క్వాడ్ అని అంటే
ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. అది మన ఫారిన్ మినిస్టర్స్, తర్వాత ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళంతా వర్చువల్ మీటింగ్ ఏదో పెట్టి ఇది క్వాడ్ ఎస్టాబ్లిష్ అయింది. సరే, అంటే మొత్తం మీద యాజ్ ఎ హోల్ ఇప్పుడు మరి యూఎన్లో సంబంధించి మెంబర్షిప్కి సంబంధించి కూడా రీఫార్మ్స్ అన్ని కంప్లీట్గా రావాలంటే ఇంకెంత టైం పడుతుంది అంటారు? అదే ఎంత ఫోర్స్ కావాలంటారు? అదే కదా ఇప్పుడు అది గత 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. యాక్చువల్గా 25 సంవత్సరాలు అప్పుడు గోల్డెన్ జూబ్లీ అయినప్పుడు 50 years రాగానే అప్పుడే యూఎన్ రిఫార్మ్స్ కావాలి చాలా యాక్టివ్గా అన్ని కంట్రీస్ ప్రపోజ్ చేసినాయి, యాక్టివ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 75 years ప్లాటినం జూబ్లీ, ఈ 75th year నడుస్తుంది. ఈ సంవత్సరంలో అవుతుంది అనేది కొంతవరకు ఆశ పెట్టుకున్నారు కొన్ని కంట్రీస్, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. అయితే ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్లో రష్యా కొంతవరకు సాఫన్ అయినా కానీ ఇప్పుడు చైనా, రైజింగ్ చైనా అన్నిటికీ అబ్స్ట్రక్షన్ ఇస్తుందని. అంటే ఇప్పుడు రైజింగ్ చైనా అంటున్నారు, మరి అదే మొండి చైనాగా వ్యవహరిస్తుంది. మరి అదే యూఎన్లో కూడా మొండిగానే అందరికి ఎవరికైతే సపోర్ట్ చేయకూడదో ఆ దేశాలకు మరి సపోర్ట్ చేస్తుంది అంటూ ఒక బయటకు వచ్చింది, అంటే ఒక వాదన బయటకు వచ్చింది. మరి ఇదే వాదనను ఒకవేళ ఆధారంగా చేసుకొని మిగతా ఈ యొక్క శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు కాకుండా మిగతా ఆ యొక్క దేశాలు ఏదైతే ఉన్నాయో 2 ఏళ్ల పాటు ఉండేవి, సో వాళ్ళ ఒక రిజల్యూషన్ తీసుకొస్తే ఏమన్నా రిఫార్మ్స్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? అయితే అన్ఫార్చునేట్గా ఈ యూఎన్ సిస్టంలో అది పెట్టడం అనేది, అది అడాప్ట్ చేయడం అనేది ఎలా జరిగిందో, పర్మనెంట్ మెంబర్స్కు వీటో పవర్ ఉంటుంది. ఏ ఇష్యూ అయినా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో డిస్కస్ చేసి అప్రూవ్ చేయబడాలి. ఒకవేళ ఏ పర్మనెంట్ మెంబర్కైనా ఇష్టం లేకపోతే వాళ్ళు వీటో పవర్ ఉపయోగించుకొని దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. మీరన్నది 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు, 4 కూడా ఫేవరబుల్గా ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఏదన్నా ఒకటి రిజల్యూషన్ తీసుకొస్తే ఇది సాధ్యం అవుతుంది కదా అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి అది కాదు, ఎందుకంటే చైనాకు వీటో పవర్ జనరల్ పబ్లిక్ వాయిస్ అలాగే ఉంటుంది. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు 15 మంది మెంబర్స్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటే 4 పర్మనెంట్ మెంబర్స్, మళ్ళీ 10 మంది ఎలక్టెడ్ మెంబర్స్ కనుకుంటే 14 మంది పాస్ చేసిన రిజల్యూషన్ కూడా చైనా ఒకటి నో అని వీటో తోటి కొట్టిపడేయచ్చు. అందుకనే రిఫార్మ్స్ అనేది మెజారిటీ 90% మెంబర్స్ ఓకే అన్నా కానీ అది నడిచేటట్లేదు. యునానిమస్గా ఇది కావాలి, యునానిమస్గా అది కావటానికి పాల్పడట్లేదు. అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు యుఎన్ జనరల్ అసెంబ్లీ, అక్కడే వీళ్ళంతా ఒక విధమైన ఏది మీరు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పుడు చైనా తప్పించి ఈ మిగతా 14 మెంబర్స్ వాళ్ళొక రిజల్యూషన్ ఏదో పాస్ చేసి అదే రిజల్యూషన్ వ్యాలిడ్ అన్నట్టు యుఎన్ మన జనరల్ అసెంబ్లీ కూడా పాస్ చేసి అప్పుడు ఏదైనా తీసుకొస్తే ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు చైనా ఒకటి అపోజ్ చేసింది అనుకోండి, ఆ వీటో చేసిన అది కూడా చెల్లదని పద్ధతులు వచ్చిన రివల్యూషనరీ స్టెప్ అది. ఓకే, అది ఇప్పటిదాకా జరగలేదు. మరి అది జరుగుతుందా అని అంటే మనం ఏం చెప్పలేము. సో రిఫార్మ్స్ అనేది అవసరము, ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ అనేది అవసరము. ఇండియా లాంటి కంట్రీ అంటే జర్మనీ, జపాన్లు ఇటువంటివి కూడా లేకపోవటం వల్ల యుఎన్ ఆర్గనైజేషన్ వీక్ అయి ఉన్నది అనేది మాత్రం అందరూ గమనిస్తున్నారు. సో ఈ ప్రాసెస్ హోప్ఫుల్లీ 75th year ఆఫ్ యుఎన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కొంతవరకు ఏమైనా ముందుకు జరుగుతుందేమో అనుకుంటున్నాం. కానీ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత అన్ని ఇష్యూస్ సైడ్ లైన్ అయిపోయి ఈ పాండమిక్ కోవిడ్ పాండమికే ముందుగా ఉంది కాబట్టి ఇది రిజల్యూషన్ అయిన తర్వాత కానీ మిగతా ఇష్యూస్ ఏమైనా యుఎన్ టేకప్ చేయవచ్చు. రైట్ సార్, టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్, మరి చివరిగా ఇండియాకి సంబంధించి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా ఒకవేళ యుఎన్లో మెంబర్షిప్ తీసుకునే అంశం మీద ఎట్లా ఉంటే బాగుంటుందండి? ఇండియా గురించి అంటే అఫ్కోర్స్ మనం ముందు అనుకున్నాం కదా, ఒక G4 అనేది ఒక గ్రూప్ తయారు చేసాం. చాలా యాక్టివ్గా మనం దాని ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి విషయంలో కూడా. అయితే మన ఎఫర్ట్స్ అలానే కంటిన్యూ చేయాలి. ఇంకా అవసరం వస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ పెంచాల్సి వస్తుంది. 4 పర్మనెంట్ మెంబర్స్ ఓకే అంటున్నారు, కానీ చైనా మాత్రం మనకు నో అంటున్నది. సో అటువంటి అప్పుడు మళ్ళీ అదే కాకుండా ఇది ఇండియా పర్మనెంట్ మెంబర్షిప్ ఓవరాల్ రిఫార్మ్స్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వాటన్నిటిలో కూడా మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ వాటన్నిటి కూడా ఎంకరేజ్ చేస్తూ కనుక ముందుకు పోతే ఒక స్టేజ్ వచ్చినప్పుడు మాత్రం ఈ రిఫార్మ్స్ అనేవి ఇక మస్ట్. 75 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా చేయలేదు అని అంటే ఇది ఇర్రిలవెంట్ అయిపోతుంది. యుఎన్ లెక్క చేసి ఇప్పుడు ఒక స్టేజ్లో మనం బాగా డెవలప్ అయిన తర్వాత సపరేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా
ఒకానొకప్పుడు మలేషియాకు ఇండోనేషియాకు మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మలేషియాను మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇండోనేషియా వాకౌట్ చేసింది, యుఎన్ నుంచి వెళ్ళిపోయింది, ఏదో సొంత గ్రూప్ పెట్టుకుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రీజాయిన్డ్. అంటే లార్జ్ మెంబర్స్ అయితే కానీ మన యుఎన్ వాళ్ళంతా ఈ చివరికి ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్జస్టిఫైడ్ అనేది డిసైడ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ సపరేట్ గ్రూప్ ఏదైనా చేసి పెళ్ళ ఆర్గనైజేషన్ చేసే ప్రసక్తి కూడా వచ్చేస్తుంది. అప్పుడు తప్పదని రిఫార్మ్ చేయొచ్చు. అప్పుడు మనకు ఇండియాకు పర్మనెంట్ మెంబర్ కాక తప్పదు. రైట్ సార్, అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యుఎన్ఏ. రైట్, థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తానికి విదేశీ యానంలో మరి ఈ యొక్క వారం మరి యుఎన్కి సంబంధించిన మెంబర్షిప్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటికే ఆ యొక్క మెంబర్షిప్కి సంబంధించి ఫైటింగ్ చేస్తున్న ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవి G4గా మరి ఒక గుర్తింపు, అంటే ఒక G4గా ఏర్పడి ఆ యొక్క రీఫార్మ్స్ అనేవి యుఎన్లో రావాలి అంటూ కూడా మరి వారిని ఒక ఫైట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అదేవిధంగా కొన్ని రిఫార్మ్స్ కూడా యుఎన్లో రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాశ్వత సభ్యత దేశంలో కూడా భారతదేశం కూడా నిలవాలని ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.